నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. 7 అడుగుల బంధం 7 జన్మల అనుబంధం అంటారు. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత శ్రీ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీరు సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి వివాహపరమైన విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం. జ్యోతి గారు, ముందుగా భారత్ సేవ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. రేపు 30వ తారీఖున మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వధూవరులకి వివాహం అనేది త్వరగా అవుతుంది. అంటే ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యతని త్వరగా పొందుతారు. అలాగే దాంపత్య జీవితంలో కూడా ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి, అంటే ముందు రాబోయే జీవితంలో. కాబట్టి ఈ వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా చేసుకుంటే కనుక అంత చక్కటి ఫలితాలు ఉంటాయి. మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసిన వాళ్ళు, అలాగే హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసిన వాళ్ళు, అలాగే అసలు రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవత్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, అలాగే ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మనం దైనందిక జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. భర్తని సూటిపోటి మాటలు అనడం ఏంటి, అలాగే భర్త భోజనం చేయకుండా భార్య భోజనం చేయటం ఏంటి, ఇవన్నీ మనకి చెప్తే ఏమనిపిస్తుంది, ఇవన్నీ చేయకూడదు అంటే ఆ సింగినదని జీలకర్ర. ఇప్పుడు కాలం మారిపోయింది అంటూ మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా దోషాలుగా పరిగణలోనికి తీసుకుంటుంది. కాబట్టి ఈ దోషాలన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో అందరం చేసేటటువంటి వారమే. కాబట్టి మరి శాస్త్రం కూడా ఏంటి, దానికి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తుంది. ఈ తప్పు చేసావు కాబట్టి దానికి ఫలితాన్ని అనుభవించు అని చెప్పదు, దానికి తగినటువంటి తరుణోపాయాన్ని కూడా చూపిస్తుంది. ఈ దోషాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా మనము ఈ లక్షవత్తి నోము చేసుకుంటాం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలమ్మా. ఈ ఆసక్తి ఎవరికైతే ఉందో, పైగా కార్తీక మాసం అనేసరికి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి మాసం కార్తీక మాసం అనగానే. పైగా మనం ఈ వ్రతాన్ని ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం నేటి సమాజంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇవ్వడానికి అలా ఆలోచిస్తున్నారే. కానీ అయ్యో మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన అమ్మాయి మన పురోహితులకు కానీ అర్చకులకు కానీ ఇద్దాము అని ఏ తల్లి తండ్రి కూడా ఆలోచించట్లేదు. ఆఖరికి పౌరోహిత్యం వారి వృత్తిగా ఉన్నటువంటి వారైనా కూడా ఆలోచించట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి వారి అమ్మాయిని ఇద్దామని అనుకుంటున్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ వారికి ఉచితంగా సేవలు అందజేస్తుందమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే కనుక మన దగ్గర చాలా మంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి వివరాలు వారికి తెలియజేస్తారు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే కుసుమ కుమారి గారు. నమస్తే అండి. చెప్పండి, వివాహం కోసం ఎవరున్నారు మీ దగ్గర? మా పాప ఉందండి, మా చెల్లి గారు బాగున్నారండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ముందుగా మీ పాప గురించి చెప్పండి. మీ అమ్మాయి పేరమ్మా? సెకండ్ మ్యారేజ్ అండి మా పాపకి. సెకండ్ మ్యారేజ్. పేరు చెప్పండి అమ్మా. రాధారాణి అండి. పుట్టిన తేదీ అమ్మా? 81 అండి. 9/2/81. 81. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? అమ్మ అండి. ఏం చదువుకుందండి మీ అమ్మాయి? MBA చేసిందండి, ఫార్మాలో చేస్తుంది. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారమ్మా? చేస్తుందండి, ఫార్మాలో చేస్తుందండి, బియ్యంగా. ఆదాయం ఎంత ఉందమ్మా? ఆదాయము అంటే ఇప్పుడు 4 లక్షల వరకు ఉంటున్నారు సంవత్సరానికి. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఏమో కొద్దిగా మంచిగా, అది కొద్దిగా ఏజ్ కాకుండా కొంచెం సరిపాని ఏజ్ అండి అని అడుగుతుంది పాప. సరే అమ్మా, అంటే ఇప్పుడు మీకు ఉద్యోగస్తులనే చూస్తున్నారా, వ్యాపారస్తులైనా పర్లేదా? ఉద్యోగస్తులనే చూస్తున్నాను. సరే, అంటే ఇప్పుడు మీకు సెకండ్ మ్యారేజ్ అబ్బాయిలనే కదా చూసేది? అవునమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేయండి. అలాగే మీ చెల్లెలి గారు అబ్బాయి అన్నారన్నారు, అబ్బాయి పేరమ్మా? అబ్బాయి పేరు ఉదయ్ కుమార్ అండి. పుట్టిన తేదీ అమ్మా?
పుట్టిన తేదీ వయసు చెప్పండి సుమారుగా. 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు. అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? అబ్బాయి ఈసీ చేశాడండి, అదే సాఫ్ట్వేర్ MBA చేశాడండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాడండి. ఎక్కడ చేస్తారు? మార్కెటింగ్ హైదరాబాద్ లో చేస్తున్నారు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అబ్బాయికి సుమారుగా? 5 లక్షలండి సంవత్సరానికి. అంటే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు అమ్మాయి, వాళ్ళ కాబోయే అమ్మాయి? చదువుకొని కాస్త మంచిగా ఉంటే పర్లేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఇద్దరికి సంబంధించినటువంటి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేయండి. మా హిందూ వెడ్లాక్ ట్యాబ్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే ప్యాకేజెస్ గురించి కూడా తెలియజేయనమ్మా. తప్పకుండానమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ లో అయ్యుండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సరానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ చాలా మంది ఎక్కువగా ఆదరిస్తుంది ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి. ఎందుకంటే ఎవరికి కూడా సమయం ఉండట్లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో ఎందుకు తెలియట్లేదు. అసలు ఉమ్మడి కుటుంబాలు అన్నవే ఉండకుండా పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దవాళ్ళు ఇలా మాట్లాడాలి సంబంధానికి అని పెద్దవాళ్ళు సహాయం చేస్తారు. కానీ ఇప్పటి కాలంలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా గుట్టు అన్నమాట. వాళ్ళు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి విషయం కూడా ఎవరికీ తెలియకూడదు, పెద్దవాళ్ళకి తెలియకూడదు, వాళ్ళ అన్నదమ్ములకి తెలియకూడదు. కాబట్టి ఇలా గుట్టుగా ఉండేసరికి ఏంటి, వాళ్ళకి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదు. మూడో వ్యక్తి యొక్క సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి వారికి పాపం త్వరగా వివాహం కావాలంటే మరి వారికి వివాహానికి ఎలా మాట్లాడాలి అన్నది తెలియదు. కాబట్టి పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి ఇటు అబ్బాయికి అయ్యుండొచ్చు అమ్మాయికి అయ్యుండొచ్చు త్వరగా వివాహం కుదరడానికి ప్రయత్నం చేస్తాము. త్వరగా వివాహం కుదరడానికి మేము ప్రయత్నం చేస్తామని ఇన్స్టెంట్ మ్యారేజెస్ ప్యాకేజ్ పెట్టామే కానివ్వండి. ఇప్పుడు అమ్మాయిలు మన దగ్గర ఇన్స్టెంట్ కోసం రిజిస్టర్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. అలా ఇన్స్టెంట్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఏదో మా బాధ్యత పక్క వాళ్ళ కళ్ళు తుడవడానికి, అయ్యో నలుగురికి చెప్పడానికి, మేము జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేశామండి మా అమ్మాయికి ఇన్స్టెంట్ గురించి అని వాళ్ళు సంబంధాలు మాట్లాడకపోగా అసలు జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు ఏం సంబంధాలు చెప్పట్లేదండి అని అంటే వాళ్ళ పైన తప్పు లేకుండా పక్క వాళ్ళ మీద చెప్పుకోవటం. అలాగే మనం ఎన్ని సంబంధాలు చెప్పినప్పటికీ కూడా ఆ సంబంధాల గురించి రెస్పాన్స్ లేకపోవటం. రెస్పాన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఒక సంబంధం మీకు చెప్తున్నారు అంటే మీకు నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి తెలియచేయాలి. అంతేకాని అసలు చూసి చూడగానే మాకు జాబ్ నచ్చలేదనో లేకపోతే హైట్ నచ్చలేదనో ఒక జీతం నచ్చలేదనో ఒక సంబంధాన్ని తీసేస్తే ఇటు అబ్బాయి వాళ్ళు అయ్యుండొచ్చు అమ్మాయి వాళ్ళు అయ్యుండొచ్చు. అలా కాకుండా ఒక వివాహము అంటేనే ప్రతి దానిలో కూడా సర్దుకుపోవాలి. అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఉంటే కానీ వివాహాలు అనేవి కుదరదు. ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ కావాల్సిందే. ఎవరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి వారికి దొరకదు. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. మనకి పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అబ్బాయిలు నాకు రాకుమారి కావాలని కోరుకుంటారు, అమ్మాయిలు కూడా రాకుమారుడు కావాలని కోరుకుంటారు. కానీ అది ఒక సినిమాలకే పరిమితం, మనం ఊహల్లో తేలిపోవడానికి మటుకే పరిమితం. కానీ జీవితంలో అన్వయించుకోవడానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాంప్రమైజ్ అయితేనే త్వరగా వివాహాలు అయితే, వివాహాలు ఏ వయసుకి జరగాల్సినవి ఆ వయసులో జరిగితేనే మనం సమాజంలో జరిగేటటువంటి అనేక తప్పులకి మనము పులి స్టాప్ పెట్టచ్చు. కాబట్టి వివాహం చేయడానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి చిన్న సాకు చెప్పి ఆ సంబంధాన్ని కొట్టిపారేయకుండా వాళ్ళు కూడా తొందరగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కట్టినటువంటి అబ్బాయిలు చాలా మంది ఉంటారు. 70 born, 71, 73, 79 వరకు. ఈ 79 వరకు ఉన్నటువంటి అబ్బాయిలకి అరే మన దగ్గర రిజిస్టర్డ్ సంబంధాలు లేవు, అన్రిజిస్టర్డ్వి మన దగ్గర రోజు ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇలా ఈ ప్రొఫైల్స్ చూసైనా మనం సంబంధాలు చెప్తామని వారికి ఫ్రీగా అమ్మాయిల తల్లిదండ్రులకు మనం సంబంధాలు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఈ సంబంధం చెప్పారేంటండి మాకు నచ్చలేదు, లేకపోతే ఇది కాదు ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేయండి. అసలు కృతజ్ఞత అన్నది మనుషులకి ఆలోచన విధానంలో మార్పు ఎంతగా వచ్చిందంటే అయ్యో వాళ్ళు ఒక్క పైసా కట్టకుండా మనం సంబంధం చెప్తున్నామే. అమ్మాయి కూడా వచ్చి 70, ఇప్పుడు అబ్బాయి 70 నుంచి 79 లోపు అంటే అమ్మాయిలు కూడా 80 లోపు ఉన్నవాళ్ళనే మనం చూస్తాం. అంటే 80 లోపు ఉన్న వాళ్ళ అమ్మాయిలు అంటే ఒక రకంగా మనం కనుక నిజానికి ఆలోచిస్తే వారికి వివాహ వయసు దాటి చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి వివాహ వయసు దాటి చాలా సంవత్సరాలు అయిపోయింది, వారు జీవితాన్ని ఆనందంగా అనుభవించేటటువంటి సమయం కూడా ఒక రకంగా చాలా సమయం వృధా అయిపోయింది. అలాంటి సమయంలో
మరి ఇంకా అప్పటికి కూడా మనం ఉచితంగా సంబంధం చెప్తున్నప్పటికీ కూడా అమ్మాయి తల్లి ఏమంటుంది, ఈ సంబంధం మాకు నచ్చలేదండి, అబ్బాయికి మరి 50,000 జీతం, నాకు 75,000 ఉండాలి. ఇంకా 75,000 ఉన్నటువంటి అబ్బాయి ఆ అమ్మాయికి ఎప్పుడు దొరుకుతాడు? వాళ్ళని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా, అసలు ఫోన్ చేసినా ఆవిడ ఫోన్ పెట్టేస్తే ఏం చేస్తాము? కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా కొన్ని ఆలోచించాలి. అందున వయసు పైబడినప్పుడు, ఒక వయసు దాటిపోయినప్పుడు క్వాలిఫికేషన్ విషయంలో, హైట్ విషయంలో, ఆదాయం విషయంలో కొన్ని విషయాల్లో కనుక కాంప్రమైజ్ అయితే చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే 70 నుంచి 79 వరకు, ఆల్మోస్ట్ 81 వరకు కూడా ఉండనుకోవచ్చు. ఈ అబ్బాయిలందరూ కూడా ఏంటంటే అప్పుడు చదువు పైన ఇంత అవగాహన లేదు. ఎంసీఏలు ఎంబీఏలు అప్పుడు అంతగా లేవు. ఇంజనీరింగ్ అసలే ఎక్కువగా లేవు. చాలా తక్కువ మంది ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే చాలా వచ్చేసాయి, కాలేజీలు అలాగే వచ్చాయి, స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు. కానీ ఇప్పటి కాల పరిస్థితులతో పోలిస్తే అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా తక్కువ. అలాగే మామూలు డిగ్రీనే అప్పుడు చాలా ఎక్కువ అనిపించేది. చక్కటి జీతం వచ్చేస్తే అప్పుడు పిల్లలు చదువు మానేశారు. కొంతమంది చదువు అబ్బక మానేసిన వాళ్ళు ఉండవచ్చు. అలా అని అసలు ఇంకా మేము డిగ్రీ చదివిన అబ్బాయినే చేసుకోమంటే ఆదాయం చక్కగా ఉంది కదా. ఆదాయం చక్కగా ఉన్నప్పుడు మీ అమ్మాయిని ఇవ్వటానికి ఏంటి? మనం ఒక ఆదాయము చూడాలి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో అబ్బాయి చేస్తున్నాడో చూడాలి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. అసలు వివాహం అని నిశ్చయించుకోగానే అసలు మా అమ్మాయితో పాటు అత్తగారు మామగారు ఉండడానికి వీల్లేదు అన్నటువంటి ధోరణిలో తల్లి తండ్రి ఆలోచిస్తున్నారే కానీ, తండ్రి అనడానికి వీల్లేదు, తల్లి ఆలోచిస్తుందే కానీ అసలు వివాహాన్ని త్వరగా చేద్దాము అన్నటువంటి ఆలోచనతో అసలు తల్లిదండ్రులు ఉండట్లేదేమో అనిపిస్తుందమ్మా. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో కూడా మాకు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా మనం ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ ని ఇలా 5 సంవత్సరాల బట్టి చాలా ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే, ఎలా అయినా కానీ మనం సంబంధాలు కుదర్చాలి, ఎలా అయినా కానీ వారిని ఒక రకంగా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఇది కాదు ఇలా చేస్తే త్వరగా అవుతుందని అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇంకా ఈ ఇన్స్టెంట్ మ్యారేజ్ ని ఎలా త్వరగా కుదర్చాలని అనేక రకాలైనటువంటి షోస్ చేయడం ద్వారా, యూట్యూబ్ లో కొన్ని క్లిప్పింగ్స్ పెట్టడం ద్వారా ఇవి చేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అమ్మాయిలు, అలాగే ఈ ఫ్రీగా చెప్పేటటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఇది గమనించి వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటే బాగుంటుందమ్మా. ఓకే అండి. అలాగే దంపతులు అంటే త్రిమూర్తుల్ని మనం తీసుకుంటాం, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు నిజానికి చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించగానే అమ్మాయికి ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు, పక్కన పెట్టేసేయండి. అసలు అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడే ఒకవేళ ఏ తల్లినైనా నొప్పించుంటే మన్నించాలి, కానీ అసలు ఏదైనా మాట అనగానే అమ్మ చెప్పేది ఏంటి, అమ్మ సర్దుకుపో, మీ నాన్నగారు వాళ్ళు ఇలాగే చేశారు, మీ నాయనమ్మ ఇలాగే వచ్చింది, మీ అమ్మమ్మ ఇలాగే వచ్చిందని ఏ తల్లి కూడా ఇప్పుడు ఆడపిల్లకి నచ్చచెప్పేటటువంటి స్థితిలో ఉండట్లేదు. నీకేం తక్కువ, మేము ఎంత చదివించాము, ఎంత కష్టపడి చదివించాము, ఇంత చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు ఈ పని చేయడానికి నువ్వెందుకే పని చేయటం, నువ్వు పని చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని తల్లి అలా అంటుంటే ఇక ఆడపిల్ల అక్కడ ఎలా అడ్జస్ట్ అయిపోతుంది? మరి అలాగే త్రిమూర్తుల్ని చూసుకోండి. మరి త్రిమూర్తుల్ని చూసుకున్నప్పుడు ముందుగా బ్రహ్మగారిని తీసుకుందాం. బ్రహ్మగారు అంటే మనకి అందరికంటే కూడా పెద్దవాడు కాబట్టి బ్రహ్మగారిని తీసుకుందాం. మరి సరస్వతీదేవి అసలు వాక్కులకన్నిటికీ కూడా అధిదేవత ఆవిడే. ఎవరమైనా ఉచ్చ స్థితిలో అంటే ఎవరమైనా ఒక చక్కటి స్థితిలో ఉండి 4 మాటలు చెప్పగలుగుతున్నాము అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లేని మనకి రాదు. ఎవరైనా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మరి అంతటి తల్లి కూడా నిరంతరం బ్రహ్మగారి పక్కన కూర్చొని ఆయన చెబుతున్నటువంటి విషయాలని ఆలకిస్తూ వీణానాదం చేస్తే ఎందుకుంటుంది అంటే ఆవిడకి ఎవరు చెప్పలేదా, ఎప్పుడు నువ్వు ఆయన చెప్పిన విషయాలు వింటూ వీణ వాయిస్తూ తలుపుతూ ఉంటావు ఎందుకే, నువ్వు హాయిగా గదిలో విశ్రాంతి తీసుకొని సరస్వతీదేవికి వాళ్ళ అమ్మగారు చెప్పలేక? అంటే త్రిమూర్తులుగా ఉండి ఏం చేస్తున్నారు, వారికి అసలు దంపతులు అంటే ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ఇన్ని వాక్కులకి అధిదేవత అయినటువంటి ఆ వాగ్దేవి కూడా బ్రహ్మగారి పక్కన కూర్చొని తల ఊపుతూ ఉంటుంది. మరి బ్రహ్మగారు ఏం చేశారు? బ్రహ్మగారు ఏదో సరస్వతీదేవి మాటల్ని ఇస్తుంది, పలుకుల్ని ఇస్తుంది, విద్యని ఇస్తుంది, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని ఆయన ఊరుకోలేదు. ఆవిడని తన నాలిక పైన పెట్టుకున్నారు. ఎందుకు? వేదాలన్నీ కూడా ఆయన 4 ముఖాల్లోనే ఉంటాయి కాబట్టి ఆ సరస్వతీదేవిని తీసుకొచ్చి ఆయన తన నాలిక పైన పెట్టుకున్నారు.
ఎందుకు భార్యాస్థానం యొక్క విలువ తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ భార్యని తన నాలిక పైన పెట్టుకున్నాడు. ఎప్పుడైతే వాగ్దేవి ఆయన నాలిక పైన ఉంటుందో ఆయన ఎప్పుడూ కూడా వేదాలనే వల్లిస్తాడు, కానీ అనుచితమైనటువంటి మాటలను ఆయన మాట్లాడలేడు. కాబట్టి ఎప్పుడూ ఆయన యొక్క వాక్కులు, ఆయన సృష్టికర్త కాబట్టి అందరికంటే పెద్దవాడు కాబట్టి మాటతోటే గౌరవం, మనకి మాటతోటే అన్ని మనల్ని వస్తాయి కాబట్టి ఆయన తన యొక్క భార్యని తన నాలిక పైనే పెట్టుకున్నాడు. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. చెప్పండి, వివాహం గురించి ఎవరున్నారు మీ దగ్గర? మేడం మా బ్రదర్ కి 26 years మేడం. మా బ్రదర్ కి మ్యాచెస్ చూస్తున్నారు. మూడు పెళ్లి చూపులు చూసి వచ్చాము, కానీ జాతకాలు కుదరలేదు, మ్యాచ్ అవ్వలేదు. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బ్రదర్ గురించి పేరమ్మా, పూర్తి పేరు చెప్పు. నా పేరు పవన్ కుమార్ మేడం. మా బ్రదర్ పేరు వచ్చేసి బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడికే చూస్తుంది ఇప్పుడు? అన్నయ్య మేడం. అన్నయ్య పేరమ్మా? అన్నయ్య పేరు వచ్చేసి అన్నయ్య పేరు కూడా ప్రవీణ్ వర్మ అండి. పుట్టిన తేదీ అండి? 6వ తారీఖు 2వ నెల 1991. మీరు ఏ కులానికి చెందిన వారు? మేము కాపులండి. ఏం చదువుకున్నారు మీ అన్నయ్య? మా బ్రదర్ ఇంటర్ ఫెయిల్ అయ్యారండి. ఇక్కడ విజయవాడ సిరీస్ లో జాబ్ చేస్తారు. ఏదైనా అంటే ఎంత ఆదాయం ఉంటుందమ్మా? ఏంటండి ఆదాయం ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. జీతం ఎంత ఉంది? ఇన్కమ్ దీంట్లో 8 years నుంచి చేస్తున్నారండి. సిరీస్ లో 12,000 శాలరీ వస్తుంది. ఓన్ గా 2 ఇళ్ళు ఉన్నాయండి మాకు. 25,000 రెంట్స్ వస్తాయి. సరే అండి, అంటే మీకు కాబోయే వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు? మా వదిన గారు మా అన్నయ్య చాలా సన్నగా ఉంటారండి. మా అన్నయ్య కూడా ఫెయిర్ కలర్ గానే ఉంటారు, వైట్. ఓకే. మా అన్నయ్య చదువుకోలేదు, మా వదినైనా చదువుకున్న అమ్మాయి రావాలి, కట్నం తక్కువైనా అని. ఓకే, మనం ఏం చేస్తామంటే మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి శ్రీకాకుళం నుంచి. నమస్తే సాయిరామ్ కృష్ణ గారు. నమస్తే మేడం. చెప్పండి, వివాహం గురించి ఎవరున్నారు మీ దగ్గర? మేడం చెప్పండి, మీరు వివాహం గురించి ఎవరున్నారు? మా బ్రదర్ మేడం. మీ బ్రదర్ గురించి వివాహం గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేశారా? ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా అండి? అన్నయ్య అండి. అన్నయ్య. మీ అన్నయ్య గారి పూర్తి పేరండి? ఉప్పులూరు పల్లం రాజు. పుట్టిన తేదీ అండి? ఆగస్టు 15th 82. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణ్స్ మేడం. ఏ శాఖ? ఆర్వెలియాలో. గోత్రం అమ్మా? ఆత్రేసి గోత్రం. ఏం చదువుకున్నారు మీ అన్నయ్య? డిగ్రీ చేశాడండి, బిఏ. డిగ్రీ చేశారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఆయన చీఫ్ రిప్రజెంట్ గా చేస్తున్నాడు మేడం, శ్రీకాకుళంలో. ఎంత ఆదాయం ఉంటుంది? జీతం ఎంత ఇస్తారు? 50,000 ఇస్తారు మేడం. 15,000. 15? 15,000. మీకు కాబోయే వదిన గారు ఎలా ఉండాలని మీరందరూ అనుకుంటున్నారమ్మా మీ ఇంట్లో వాళ్ళు? ఎలాగే ఉండక్కర్లేదు మేడం, అమ్మాయి మంచిదైనా చాలు, కట్నం లేకపోయినా పర్వాలేదు. ఓకే అమ్మా. ఓన్లీ వాళ్ళు పెళ్లి చేసి పంపిస్తే అది చాలు తనకి, మాకు అది చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే అండి, మీరేం చేస్తారంటే మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకు అందజేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాం. అలాగే అమ్మ, మీరు త్రిమూర్తుల గురించి చెప్తూ ఉన్నారు. అందుకని బ్రహ్మగారు తన భార్య అయినటువంటి సరస్వతీదేవిని తన నాలికపై పెట్టుకున్నాడు. తన నాలికపై పెట్టుకుని నిత్యము కూడా భార్యాస్థానాన్ని చూసుకుని గర్వపడుతూ ఉంటాడు. ఎందుకు? అమ్మో నా భార్య వాగ్దేవతి ఆవిడ అని ఆయన చూసి గర్వపడుతూ ఉంటాడు. మరి విష్ణుమూర్తి, మరి లక్ష్మీదేవి సర్వ సంపదలకి కూడా ఆవిడ అధిదేవత. అసలు ఆవిడ లేని మనకి చంటి పిల్లాడి దగ్గర నుంచి కూడా ప్రతినిత్యము వాళ్ళకి ఒక 50 పైసలు, ఇప్పుడు 50 పైసలకి ఏం రావట్లేదు అనుకోండి, ఒక 5 రూపాయలు ఇస్తే కానీ మా పిల్లలు 5 స్టార్ చాక్లెట్ తెచ్చుకోవాలి అంటే మరి డబ్బులు అంటే లక్ష్మీదేవినే కదా. అంటే చంటి పిల్లల వరకు, చంటి పిల్లల నుంచి అలాగే ముసలి వాళ్ళ వరకు కూడా ఆ లక్ష్మీదేవి ఎంతో అవసరం. మరి ఆ మహావిష్ణువు దగ్గర కూర్చొని ఎప్పుడూ కూడా ఆవిడ కాళ్ళొస్తూ ఉంటుంది. మరి ఆయన ఏమన్నా ఆదేశం చేశాడా నువ్వు ఎప్పుడు నా కాళ్ళ దగ్గరే పడి ఉండని? కానీ ఆవిడికి తన భార్యాస్థానం యొక్క
విలువ తెలుసు, భర్త యొక్క విలువ తెలుసు కాబట్టే ఆయన పాదాల చెంత కూర్చుని ఆవిడ ఎప్పుడూ కూడా పాదాలొత్తుతూ ఉంటుంది. నువ్వు పాదాలొత్తుతున్నావు కాబట్టి నువ్వు అక్కడే పడుండని విష్ణుమూర్తి అన్నాడా? లేదే. ఆవిడ ఎప్పుడూ కూడా నిరంతరం ఆయన పాదాలొత్తుతూ ఉండేసరికి ఇన్ని సంపదలకి అది దేవత అయినటువంటి నా భార్య కూడా ఎప్పుడూ నా పాదాలొత్తుతూ నా పాదాల చెంతే ఉండి పాతివ్రత్య ధర్మాలన్నిటినీ పాటిస్తూ ఉంటుందని ఆయన ఏం చేశాడు? ఆవిడని తీసుకొచ్చి తన హృదయంలో పదిలపరుచుకున్నాడంటే త్రిమూర్తులు వారి భార్యాస్థానానికి ఎంత విలువ ఇచ్చారో ఒక అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. భార్యాస్థానం ఎంత విలువైనది, భార్యని మనం ఎంత పదిలంగా చూసుకోవాలి. ఒకసారి ఆ భార్యాస్థానం కనుక చేజారిపోతే ఇక మనకి పుణ్యాన్ని సముపార్జించేటటువంటి అవకాశం లేదు. ఇక ఎటువంటి శుభకార్యాలు మన చేతుల మీద మనం చేసుకోలేము. కడుపున పుట్టినటువంటి కూతురి అయినా కన్యాదానాలు చేయలేడు, భార్యాస్థానం లేకపోతే ఎవరో వేరే వాళ్ళు చేయాల్సిందే. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు పక్కన భార్య లేకపోతే పీటల మీద కూర్చోటానికి లేదు. ఆవిడికి అస్వస్థతగా ఉంటే ఆవిడ జాకెట్ బొడ్లో దోపుకొని పీటల మీద కూర్చోవచ్చేమో. అసలు ఆ స్థానమే లేకపోతే ఇంకా అతనికి ఎటువంటి పుణ్యాన్ని సముపార్జించేటటువంటి అవకాశం ఉండదు. అది తెలియచేయటానికి విష్ణుమూర్తి భార్యని తన హృదయంలో పెట్టుకున్నాడు. అమ్మవారు కూడా పాతివ్రత్య ధర్మాలను తెలియచేయటానికి ఎంత ఐశ్వర్యంలో ఉన్నా, నువ్వు పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగి ఉండవచ్చు. మీ నాన్నగారు చిటిక వేస్తే నీకు 10 మంది డ్రైవర్లు వచ్చి కారు డోర్ తీసి నీకు ఎక్కడానికి అవకాశం వేయచ్చు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నీకు 10 కార్లు కాదు, 1 కారు ఉన్నా కానీ నీ భర్తని గౌరవించటం నేర్చుకో. భర్త యొక్క స్థానం యొక్క విలువ తెలుసుకో. ఎందుకు? భర్త ఇచ్చినట్టుగా అమితంగా ఏ స్త్రీకి కూడా ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక తండ్రి ఎంతో ప్రేమగా పెంచవచ్చు. తండ్రి అంటేనే, అసలు కూతురు అంటేనే తండ్రికి పంచప్రాణాలుగా ఉంటాయి. కొండ మీద కోతిని తీసుకొచ్చి తండ్రి ఇవ్వగలగచ్చు, కానీ ఇంకా ఏది కావాలన్నా కూడా తండ్రి అందియచ్చేమో. అన్నదమ్ములు కూడా అంత ప్రేమగా చూసుకోవచ్చేమో, కానీ భర్త ఇచ్చినట్లుగా ఎవరు ఇయ్యలేరు. ఎందుకు? భర్త ఏం చేస్తాడు? తను చేసేటటువంటి పుణ్యంలో సగ భాగము భార్యకు వెళ్ళిపోతుంది. ఎటువంటి అగ్రిమెంట్ అక్కర్లేదు దీనికి. ఒకసారి మనం సంకల్పం చెప్పుకున్నాము అంటే, ధర్మపత్ని సమేతస్య అని పురుషుడు సంకల్పం చెప్పుకుంటున్నాడు అంటే, అలా సంకల్పం చెప్పుకున్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి క్రతువులో సగభాగం పుణ్యం వెళ్ళిపోతుంది. ఒకవేళ భర్త ఏదైనా గోదానం చేయటానికి గోవు కోసం ఒక 50,000 దానం చేశారనుకో, అందులో భార్య 1 పైసా ఇవ్వద్దు అని భర్తని రాచి రంపాన పెట్టినప్పటికీ కూడా ఆ చేసిన దానిలో సగం పుణ్యం భార్యకి వెళ్ళిపోతుంది. ఒక కాలర్ తీసుకుని తర్వాత మనం మాట్లాడుకుందామమ్మా. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. చెప్పండి, వివాహం కోసం ఎవరున్నారు మీ దగ్గర? మా దగ్గర మా సిస్టర్ ఉందండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే జ్యోతి. అమ్మా నమస్కారం. చెప్పండి అమ్మా, మీ అక్కయ్య చెల్లెలా? మా చెల్లెలండి. చెల్లెలే. ఏం పేరమ్మా మీ చెల్లెలది? సారిక మేడం. పుట్టిన తేదీ అమ్మా? 9/3/1990. ఏ కులానికి చెందిన వారమ్మా? మున్నూరు కాపు మేడం. ఏం చదువుకున్నారమ్మా మీ చెల్లెలు? మా చెల్లెలు BAD కంప్లీట్ అయింది మేడం. ఉద్యోగం ఏమైనా చేస్తుందమ్మా? ఉద్యోగం ఏం లేదు, ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంది. ఆలోచన ఏమన్నా ఉందా ఉద్యోగం చేసే ఆలోచన? అంటే ట్రై చేస్తుంది మేడం, చేసే ఆలోచన ఉంది. అయితే మీ కాబోయే అబ్బాయి అంటే మీ బావగారు ఎలా ఉండాలి, మరిది గారు ఎలా ఉండాలనుకుంటున్నారు? మంచి జాబ్ చేయాలి మేడం, మంచి కుటుంబం అయి ఉండాలి, జాబ్ ఉండాలి, ఖచ్చితంగా ఏదైనా మంచి జాబ్ ఉండాలి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ చెల్లెలికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే భాస్కర్ రావు గారు. నమస్తే అమ్మా. చెప్పండి, వివాహం కోసం ఎవరున్నారు మీ దగ్గర? మా అబ్బాయి అమ్మా. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. భాస్కర్ రావు గారు చెప్పండి, మీ దగ్గర వివాహానికి మీ అబ్బాయి ఉన్నారన్నారు కదా, పేరండి? శివకుమార్ అమ్మా. పుట్టిన తేదీ అండి? 26/10/82 అమ్మా. ఏ కులానికి చెందిన వారండి? తెలగా అండి, కాపు. ఏంటమ్మా? కాపు. తెలక కాపు. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? బీకామ్ చదువుతున్నాడమ్మా. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? తిరుపతిలో చేస్తున్నారమ్మా, హార్డ్వేర్ ఇంజనీరింగ్. ఎంత ఆదాయం ఉంటుందండి? 33 అమ్మా వయసు. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్? కొంచెం మాలో కలిసి ఉండాలనుకుంటున్నాం అమ్మా. ఓకే అమ్మా.
మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లక్ తరఫున మీకు తప్పకుండా తగిన సహాయం అందజేస్తాము. అలాగే అండి, త్రిమూర్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ విష్ణుమూర్తి కూడాట ఆయన ఎప్పుడూ కూడా స్థితికారుడు కాబట్టి, ఆయన ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు దండెత్తి వస్తారో తెలియదు కాబట్టి ఆయన 1000 కవచాలను కట్టుకొని ఉంటారు. 1000 కవచాలను కట్టుకొని ఉంటాడు. ఎవరైనా వచ్చి లక్ష్మీదేవిని పొగిడితేట అసలు ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేసినప్పటికీ కూడా తెగిపోనటువంటి ఆ కవచాలు అమ్మవారిని పొగిడుతూ ఉంటే కనుక అమ్మో నా భార్య అన్నటువంటి పొంగొచ్చేసరికి ఆ విష్ణుమూర్తి కట్టుకున్నటువంటి 1000 కవచాలు కూడా తెగిపోతాయిట. అంటే భార్య అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక భార్యని పొగుడుతూ ఉంటే ఆ దీన్ని పొగుడుతున్నారేంటి, ఇదంతా నాదే అనుకోవటం కాదు. ఆ భార్యా స్థానాన్ని ఎంత గౌరవంగా చూసుకోవాలి అన్నది మనం విష్ణుమూర్తి దగ్గర నుంచి లక్ష్మీదేవి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. అంటే ఆవిడ ఎప్పుడూ కాళ్ళొత్తుతూ ఉంది కదా అని ఆవిడని కాళ్ళ దగ్గరే పెట్టకుండా ఎంతో పదయంగా హృదయంలో పెట్టుకొని భార్యని పొగుడుతూ ఉంటే తనను పొగిడిన దానికంటే కూడా ఎంతో ఆనందపడేటటువంటి ఆయన మన స్థితికర్త. మరి ఇక పరమశివుడి దగ్గరికి వస్తే మరి బ్రహ్మగారేమో ఒక నాలిక పైనే పెట్టుకున్నాడు, విష్ణుమూర్తి హృదయంలో పెట్టుకున్నాడు. మన పరమశివుడైతే ఏకంగా తన శరీరంలో సగభాగాన్నే ఇచ్చేశాడు. ఎందుకు? ఆవిడ లేనిది నేను లేను, నేను లేనిది ఆవిడ లేదు అన్నది మనకి తెలియచేయటానికే. భార్యాభర్తలని చెప్పుకోవడానికి శరీరాలు ఇద్దరిగా కనిపిస్తున్నాయేమో కానీ వాళ్ళిద్దరూ ఒకటే అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేయటానికి ఆ పరమశివుడు తన శరీరంలో సగభాగాన్ని ఎడమవైపు భాగాన్నంతా కూడా భార్యకి ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని మనకి శంకర భగవత్పాదుల వారు దెప్పి పొడిచారు కూడా. అమ్మ నీకు అయ్యవారు సగభాగమే ఇచ్చారు కానీ నాకు ఒక సందేహం కలుగుతోంది, నువ్వు పూర్తి శరీరాన్ని దొంగిలించావేమో అన్నట్టుగా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని అడిగితే అదేమిటి శంకర అలా అంటున్నావంటే, లేదమ్మా పరాచకానికి అన్నాను. అంటే అమ్మవారేమో ఎర్రగా ఉంటుంది, పరమశివుడేమో తెల్లగా ఉంటాడు. కాబట్టి ఏంటి, ఎప్పుడైతే ఎరుపు తెలుపు కలిసిందనుకోండి ఎరుపు రంగే కనిపిస్తుంది కానీ తెలుపు రంగు కనిపించదు కదా. అందుకని శంకర భగవత్పాదుల వారు త్వయా హృత్వా వామం వపు అపరితృప్తేన మనసా శరీరార్థం శంభో శంఖే వృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభాం త్రినయనం కుచాభ్యామానం రం కుటిలసి చూడాల మకుటం అంటూ అమ్మవారిని తెట్టి పొడిచాడు. ఏమని, నువ్వు మా స్వామి సగం భాగమే ఇస్తే నువ్వు పూర్తి శరీరాన్ని దొంగిలించేశావమ్మా అంటూ చమత్కరించారు. ఈ శ్లోకాన్ని ఎవరైతే తప్పులు లేకుండా అమ్మవారిది అయ్యవారిది కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వరుడి మూర్తి పెట్టుకొని ప్రతినిత్యం మననం చేస్తూ ఉంటారో, చెప్పుకుంటూ ఉంటారో, దంపతుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా, వారి అన్యోన్యతలో ఏదైనా లోపం ఉన్నప్పటికీ కూడా ఈ శ్లోకాన్ని అంటే త్రికరణ శుద్ధిగా తప్పకుండా నేను ఈ శ్లోకాన్ని చదువుతున్నాను కాబట్టి నేను కోరుకున్నటువంటి కోరిక తీరుతుంది అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో దీన్ని ఎవరైతే చదువుతారో తప్పకుండా వారి దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా మారుతుంది. నిజంగా ముగ్గురు మూర్తుల గురించి కూడా ఎంతో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు జ్యోతి గారు. మా ఛానల్కి వచ్చి మాకు ఇన్ని వివరాలు తెలియజేశారు, అలాగే కావాల్సిన యొక్క సందేహాన్ని కూడా ఎవరు చేశారు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.